శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. మనకు అప్పులేనివాడే అధిక సంపన్నుడు అని ఒక వాడుక మనకు బాగా ప్రచారంలో ఉన్నది, మనకందరికీ తెలుసు. కానీ చాలామంది యొక్క ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే, తమకు ఏమాత్రం చేతగాని పరిస్థితి ఉన్నా, ఆర్థిక ఇబ్బందులున్నా అప్పు చేసి పప్పు కూడు తిందాము అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పులు చేయటం వల్ల ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి, ఏ రకంగా ఉంటాయి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. యావజ్జీవం సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్ భస్మీకృతస్య దేహస్య పునరాగమనం కుతః. చాలామంది ఆలోచన ఏమిటి అంటే, బ్రతికి ఉన్నంత వరకు సుఖంగా జీవిద్దాము, రుణం చేసైనా నెయ్యి త్రాగుదాము, అంటే అప్పులు చేసైనా సుఖంగా భోజనం చేద్దాము, అన్నీ తిందాము, తాగుదాము. కాలిపోయే దేహం మరల రాదు కదా, మరణించిన తర్వాత ఈ శరీరం దహింపబడుతుంది, మళ్ళీ ఇదే శరీరం వస్తుంది అనే నమ్మకం లేదు కదా. ఏ ప్రాణిలో ఏ జీవిగా పుడతామో మనకు తెలియదు, ఎవరికీ తెలియదు. కనుక ఉన్నంత కాలమే హాయిగా జీవిద్దాం, అప్పు చేసైనా అనుభవిద్దాము అని చాలామంది ఆలోచిస్తుంటారు. కానీ దానివల్ల ఎంతటి ప్రమాదాలు, ఎంతటి కష్టాలు నష్టాలు వస్తాయి అంటే, పాపం కర్తుం రుణం కర్తుం మన్యంతే మానవా సుఖం పరిణామో అతి గహనో మహతామపి నాశకృత్. పాపకార్యాలు చేయడం, అప్పులు చేయడం సుఖము అని కొంతమంది భావిస్తారు. నేను ఈ పాప పని చేస్తున్నాను, ఎవరు సాక్ష్యం, ఎవరు చూడబోతున్నారు అని కొంతమందికి ఆలోచన. అలాగే నేను అప్పులు చేస్తున్నాను, ఎవరికి తెలుసు, నా జీవితం అప్పులు చేసి నా జీవితం సంతోషంగా గడుపుతాను అని కొంతమంది ఆలోచన. కానీ దాని ద్వారా పర్యవసానం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎలా అంటే, అప్పు అనేది గొప్పవారిని కూడా చరిత్రహీనులను చేస్తుంది. ఎదుటివారి దగ్గర, ముఖ్యంగా మన దగ్గరి బంధువులు మిత్రుల దగ్గర గనక అప్పు చేసినట్టయితే, వారికి సకాలంలో తిరిగి ఇవ్వలేకపోయినట్టయితే వడ్డీకి వడ్డీ పెరిగి చక్రవడ్డీలు కట్టే పరిస్థితి కూడా వస్తుంది. అలాగే వారితో మనకు అంతకుముందు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, మైత్రి మొదలైనవన్నీ కూడా చెదిరిపోతాయి, కరిగిపోతాయి, మన మధ్య ద్వేషం ఏర్పడుతుంది. డబ్బు వల్ల ఈ రకమైన అనర్థాలు కలిగే అవకాశం ఉన్నది. కనుక ముఖ్యంగా మనకు ఉన్నా లేకున్నా ఉన్నంతలోనే సర్దుకుపోదాం, కానీ అప్పులు చేసి పప్పు కూడు తినకూడదు. లోకా సమస్తా సుఖినో భవంతు.